వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు ఉన్నాయన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదని ఆరోపణలు. హైకోర్టు జడ్జిలను మర్యాద పూర్వకంగా కలిసిన సిపి. భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చు. భక్తులకు సూచించిన కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరేకంగా యువత పోరాడాలి. పిలుపునిచ్చిన ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ. హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా జరిగిన 7 అక్కా చెల్లెల పోచమ్మ జాతర. భార్యతో విడాకులు, సంతోషంతో పాలతో స్నానం. ప్రస్తుతం రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలని నీళ్లు అందించడం లేదన్నారు. లక్షలాది ఎకరాలకు కావలసిన సాగునీరు సిద్ధంగా ఉందన్నారు. కమిషన్లు, కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీళ్ల మంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మరియు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ శ్రేణులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను నిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ సందర్శనకు రావడం జరిగింది. అదే సందర్భంలో కాళేశ్వరం పంప్ హౌస్ని, మొట్టమొదటి కన్నేపల్లి పంప్ హౌస్ని సందర్శించినాం. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ చూసినాం, అన్నారం బ్యారేజ్ చూసినాం, సుందిల్ల బ్యారేజ్ చూసినాం, ఎల్లంపల్లి బ్యారేజ్ చూసినాం. అన్నీ కూడా చూసినాం. నంది మేడారం కావచ్చు, అదేవిధంగా గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది జరగలేదు. ఆ ప్రాజెక్టులు పూర్తిగా ఇంటాక్ట్గా ఉన్నాయి, పూర్తిగా లైఫ్లో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇట్లా బటన్ నొక్కితే నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పంప్ హౌస్కి నీళ్ళు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కావాలని కాళేశ్వరం నీళ్ళని ఇవ్వడం లేదు రైతాంగానికి స్పష్టంగా కనబడుతుంది. అది వాళ్ళు ఇక్కడ రామగుండం నుంచి మొదలు పెడితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, వీటన్నిటికీ లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే సీజన్ అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది.
కేవలం కమిషన్లు కంపు మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో 18-19 నెలలుగా జరిగిన పని ఏం లేదు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మంత్రులు. ఇప్పుడు నీళ్ళు ఎత్తి పోస్తే మళ్ళీ పైనుంచి వస్తే వేస్ట్ కదా అని. నిజమే, ఎప్పుడు దూపైతే అప్పుడు నీళ్ళు తాగుతాం, కానీ తర్వాత ఉచితంగా దొరుకుతాయని చెప్పేసి కొనుక్కొని తాగకుండా ఉంటామా? ఇవాళంతా ఎండలో ఉన్నాం. సాయంత్రం పూట ఉచితంగా నీళ్ళు వస్తాయి, పంపు నీళ్ళు వస్తాయి, అప్పటిదాకా నీళ్ళు తాగకుండా ఉందామని ఎవడని అనుకుంటాడా? తెలుసుకున్నాడు ఎవడని? ఒక బుర్ర లేని మంత్రి, నీళ్ళ మంత్రి, ఒక అజ్ఞాని ముఖ్యమంత్రి ఉండి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకి ఈ బాధలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టిందే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి. ప్రాజెక్టులు అనేవి సాధారణంగా వచ్చే వర్షాలు లేని సందర్భంలో నిల్వ చేసుకున్న నీళ్ళని రైతులకు అందించడం కొరకు కడతారు ఎక్కడైనా ప్రపంచం. మాత్రం జ్ఞానం లేని మూర్ఖులు ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి. అన్ని సిస్టమ్స్ మంచిగానే ఉన్నాయి, అన్ని పంప్ హౌజెస్ మంచిగానే ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు ఇంటాక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. మీకు చేత కాకపోతే, మీకు నడపడం రాకపోతే కేసీఆర్ చేతికి అప్పగించండి. కాళేశ్వరం ప్రాజెక్టుని 3 రోజుల్లోనే ఇక్కడ గోదావరికని, రామగుండం, మంత్రి నియోజకవర్గాలతో సహా మొత్తం కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్ళు తీసుకుపోవడానికి 3 రోజుల్లో నీళ్ళు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి వస్తా కేసీఆర్ దగ్గరికి అంటున్నావు కదా, రా పెన్ను పేపర్ తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్. లక్షలాది మంది తెలంగాణ ప్రజల్ని నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో మేల్కొల్పిందే కేసీఆర్. వందలు వేల గంటలు కూర్చొని ఒకరొకరికి హితబోధ చేసి అద్భుతమైన ఉపాధ్యాయుడిగా తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసిన నాయకుడు కేసీఆర్. నీలాంటి మూర్ఖుడికి కూడా అర్థం చేయించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి. నీలాంటి అజ్ఞానికి కూడా జ్ఞానం తెప్పించగలిగిన శక్తి ఉంది కేసీఆర్కి. రా, వచ్చి నేర్చుకో. ఇవాళ పిలువు నువ్వు. రండి కేసీఆర్ గారు, ఎట్లా ఆన్ చేయాలనో కాళేశ్వరం పంపులు చూపించండి అంటే ఇంత అనారోగ్యకర పరిస్థితుల్లో కూడా వస్తాడు. తెలంగాణ కొరకు కేసీఆర్ కమిట్మెంట్ అది. నీకు నీ నీళ్ళ మంత్రికి అర్థం కాకపోతే. పెద్దపల్లి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఓదెల మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి ఈరోజు ఓదెలకు చేరుకున్న గౌరవ శ్రీ జస్టిస్ కె లక్ష్మణ్, హైకోర్టు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పెద్దపల్లి గారిని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈరోజు గౌతమి నగర్లోని గ్లోరియస్ మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారి సతీమణి శ్రీమతి మన్హాలి ఠాకూర్ గారు పాల్గొన్నారు. మేరీ సిస్టర్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గౌరవ ఎమ్మెల్యే గారికి సతీమణి మన్హాలి ఠాకూర్ ఈ సందర్భంగా గ్లోరియస్ మినిస్ట్రీస్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికురాలు మేరీ సిస్టర్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా మన్హాలి ఠాకూర్ గారు ప్రార్థనలో భాగస్వాములై అనంతరం మేరీ సిస్టర్ గారిని కలిసి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మేరీ గారు చేసిన ఆధ్యాత్మిక సేవలను అభినందిస్తూ ఆమె ఆరోగ్యాలతో, శాంతితో మరింత కాలం ప్రజాసేవలో నిమగ్నంగా ఉండాలని ఆకాంక్షించారు.
భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చునని కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు సూచించారు. గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో దక్షిణ పుణ్యకాలం ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ గాయత్రి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి భక్త శ్రీ రామదాసు 108 సంకీర్తనల గానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భజన మండలి సభ్యురాలు మాట్లాడుతూ భక్తి సంకీర్తనలతో ఆ భగవంతుని దైవానుగ్రహం కలుగుతుందని అన్నారు. రామనామ జపం చేసిన చోట రాముడు తలయాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, చైర్మన్ గట్ల రమేష్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, శశిధర ఆచార్యులు, ఆలయ సిబ్బంది, భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారము విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇంకొక 4 రోజులైతే దక్షిణాయనం వస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో రామదాసు కీర్తనలు పాడాలనే సంకల్పం రావడమే గొప్పతనం. అందులో మన గాయత్రి భజన మండలి వారందరూ కలిసి శ్రమించి ఈ రామదాసు యొక్క కీర్తనలు 108 కీర్తనలు మనం గానాలాపన చేద్దామనే ఉద్దేశం చేత దాదాపు ఒక 15 రోజుల నుండి వీళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ పుణ్యదినమున మన కోదండ రామాలయంలో గోదావరి కినలో మన ఈవో గారు మరియు భక్త మండలి ఇంకా నానావిధ భక్త మండలు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా పొద్దుటి నుండి ఈ యొక్క రామ గాన ఆలాపన చేస్తున్నారు. ఎందుకైతే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ భక్తుడు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎందుకు ఉంటాడు అంటే మన బాధలను అన్నీ తీసివేసి తను మనను సుఖంగా ఉంచేటందుకు ఆంజనేయ స్వామి ఉంటాడట. ఎక్కడైతే ఆంజనేయ స్వామి రామ రామ అని ఉంటాడో అక్కడ ఆ రామచంద్రుడు కూడా ఉంటాడట. ఆ రామచంద్రుడి దయ వలన మనమందరం కూడా రామనామాన్ని జపిస్తే ఒకసారి యముడు చెప్పాడట, నాయనా భూలోకంలోకి వెళ్తుండ్రు జాగ్రత్త, ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడి మినుగురు పోతే ఎట్లయితే మాడిపోతారో అలాగే రామనామం ఎక్కడ చేస్తారో అక్కడికి మీరు పోతే మాత్రం మీరే భస్మైపోతారు, అటువంటి వాళ్ళ దగ్గరికి పోకండి అని చెప్పి ధర్మరాజు అటులకి చెప్పినట. అంత గొప్పనైన రామ అయ్యగారి శ్రీ గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు మరియు శశిధరాచార్యులు వారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి, ఇక్కడ ఇది కలియుగం. ఈ కలియుగంలో నవవిధ భక్తి మార్గాలు అనేటువంటి వాటిలో కీర్తనానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కీర్తన ద్వారా భగవంతుణ్ణి చేరి మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటిది మనకు ఆ రోజే మహానుభావులు ఎందరో తెలిపి ఉన్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నారదునితో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సెలవిచ్చింది. కాబట్టి సమాజంలో కొంతలో కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి గాను ఇలాంటి కార్యక్రమాలని మేము తరచూ ఏర్పాటు చేస్తూ ఉంటాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గతంలో 108 అన్నమయ సంకీర్తనలు, 108 రామదాస్ సంకీర్తనలు, 3 భజన సప్తాహ మహోత్సవాలను నిర్వహించి కొంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని మా ద్వారా వ్యాప్తి చేయాలనేటువంటిది మా యొక్క చిరకాల వాంఛ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టగానే మేము అడిగిన వెంటనే మిగతా వివిధ భజన మండలం చెందినటువంటి భక్తులందరూ కూడా ముందుకు వచ్చి వారి కీర్తనలను తీసుకొని పాపం వారం రోజులు 15 రోజుల నుండి కష్టపడి అందరూ సమయానికి వచ్చి ఇక్కడ కష్టపడి పాడుతున్నందుకు ఆ రాముల వారి కృపా కరుణ అందరిపైన ఉండాలని మనసారా వేడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ప్రేమ లేదనేది మరోమారు నిరూపితం అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను నిలుపుకోవడానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
కానీ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తుందంటూ ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. బీసీలను నయవంచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 23% తగ్గిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉండి వ్యతిరేకించలేదని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖర్గే కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడించారు. అలాగే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంత్రి శ్రీధర్ బాబుపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. శ్రీధర్ బాబు దయా దాక్షిణ్యంతో ఎదిగిన పుట్ట మధు మంత్రి శ్రీధర్ బాబుపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి, మహంకాళిస్వామి, కొలిపాక సుజాత, సుతారి లక్ష్మణ్ బాబు, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు సంబంధించి 42% పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ తేవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తూ ఉంటే, మరి నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నాటకానికి తెరలేపిందని, ఓట్లు దండుకోవడానికే మరి 42% రిజర్వేషన్ అని తెర మీదకి తీసుకువచ్చిందని ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడైనా బీసీల సంక్షేమం కోసం కానీ, బీసీ రిజర్వేషన్ కోసం కానీ ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, ఏనాడైనా మాట్లాడినారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ కట్టుబడి చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్లు పెంచడం భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన విప్లవంగా భావిస్తూ ఉన్నాం. అధికారంలో ఉండి చావచచ్చిన దద్దమ్మల్లాగా బీసీల సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దొరల గడిల ముందల కాపలగాసే నువ్వు చందర్ ఈరోజు బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. గతంలో 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించి బీసీల నోట్ల మట్టి కొట్టింది నిజం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ ముఖ్యమంత్రి కదా కేసీఆర్ ఉన్నది, ఆ రోజు మీరే కదా ఎమ్మెల్యేగా ఉంది, ఏ రోజైనా కేసీఆర్ను ప్రశ్నించిల్లా? ప్రెస్ సోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు. మా గౌరవనీయమైన మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే చాతగాని చౌట దద్దమ్మ నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మంత్రివర్యులకు ఓనమాలు దిద్దింది నేనే అని అంటుండు. ఎన్ఎస్సిఐ పొన్నం ప్రభాకర్ బాడిలో పుట్ట మధుకర్ ఎన్ఎస్సిఐ జనరల్ సెక్రటరీ ఉంటే, గోదావరి కన్నుండి నేను ఎన్ఎస్సిఐ జనరల్ సెక్రటరీ ఉన్నా. జనం కోరుకుంటారు చీ అని చెప్పి నిన్ను పక్క పంపిరు. ఇంకా అయినా నీకు సిగ్గు వస్తలేదు. 5 సార్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు, 2 సార్లు మంత్రివర్యులు చేసి మంత్రివర్గాలు చేస్తాను. మేనిఫెస్టో చైర్మన్. ఈ ప్రణాళికలన్నీ తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ బాబుకు చెందుతుంది.
అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసేదా? నీ ఆశత ఏదో గుడ్లో మెల్లి అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని నువ్వు ప్రజాదరణ పొందిన లీడర్ వా నువ్వు? అదే మంత్రి నుంచి వెళ్ళి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే ఆయన సత్తా ఏంటిది? ఏ పేదవానికి ఆపద వచ్చినా ముందుంటాడు, పోయి ముందు వాళ్తాడు, ఆ పేదవాని సంక్షేమం కోసం పాటుపడతాడు. ఆయన అనే ఐషత్ ఉందా నీకు? ఒక నీచమైన రాజకీయాలు చేసుకు. లింగాపూర్ గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో డీజేలతో బోనాల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని లింగాపూర్ ఊరు నుండి ఇందిరమ్మ కాలనీ వరకు బోనాల జాతర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సంఘానికి సంబంధించి ఆడిచర్ల చంద్రమౌళి, జోగు శంకర్, గుండు కనకయ్య, వేముల సతీష్, మాటేటి లక్ష్మణ్ తదితరులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరికని పట్టణంలో కామ్రేడ్ ధర్మేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ రోజురోజుకు రెట్టింపవుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అక్రమ సంపాదన లక్ష్యంగా గ్రామాలలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నిలువుగా దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరేకంగా యువతరం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. డాక్టర్లను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను పటిష్టపరచాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. అన్ని రకాల మందులను, అన్ని రకాల పరీక్షలను నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు, పాలకులు యువతను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దేశానికి కండ్లు కాళ్లుగా ఉన్న యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక పేద ధోరణులకు యువత గురవుతున్నారన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. యువతరం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై యువతరం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశాన్ని గోదావరి పట్టణంలో జరుపుకోవడం అనేది జరిగింది. ఈ సమావేశంలో అనేకమైనటువంటి తీర్మానాలను చేసి రాబోయేటువంటి కాలంలో యువజన ఉద్యమాలని బలోపేతం చేయాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి దశలో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని వెంటనే అరికట్టడం కోసం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితులలో వాటి వెంటనే సర్వేలు చేయాలి. ప్రభుత్వం చేత ప్రభుత్వ వైద్య రంగాన్ని కాపాడే విధంగా, వైద్య సమస్యలను పరిష్కారం చేసే విధంగా ప్రగతిశీల యువజన సంఘం అనేక పోరాట కర్తవ్యాలని తీసుకోవడం అనేది జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసినా, లేదా పెద్దపల్లి జిల్లాలో చూసినా ఇలా ప్రైవేటు, కార్పొరేట్ వైద్యం నిత్యం దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రజలందరినీ కూడా ఇలా వైద్యం పేరుతోనే ఇలా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనపడతా ఉంది. అంతేకాకుండా ఇలా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా మైక్రో ఫైనాన్సులు కావచ్చు, ఇలా మద్యం, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని
నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి వ్యతిరేకంగా మనం పోరాడాలని ఈ సందర్భంగా యువజన సంఘానికి యువజన లోకానికి పిలిపివ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇలా యువత పట్ల ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్య వైఖరితోనే నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధోరణి వల్ల ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి యువశక్తి ఇలా కాళ్ళు మీరే అని చెప్పేటువంటి యువశక్తిని ఇలా నిర్వీర్యం చేసేటువంటి విధానాలని పాలకవర్గాలు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల యువజన సంఘం దశల వారీ పోరాటాలని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది. గౌరవ రామగుండము శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ భాస్కర్ శర్మ గారికి శాలువా కప్పి స్వాగతం పలికిన రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తాఫా, బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడిదల శివ, గడ్డం శ్రీనివాస్, దశరథం, చొప్పరి శ్రీనివాస్, డేవిడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో నిధులు నిర్వహిస్తున్న ఉద్యోగి శ్రవణ్ కు ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. ప్రాజెక్టులోని డీజిల్ బూజర్ యంత్రానికి స్టాపర్ అమర్చుకున్న క్రమంలో దాని బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ సంఘటనలో శ్రావణ్ కు గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలంలో ఉన్న మిగిలిన ఉద్యోగులు అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడి నుండి నేరుగా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శ్రావణ్ కు వైద్యులు వైద్య పరీక్షలు అందించారు. చికిత్స పొందుతున్న శ్రావణ్ కు కార్మిక సంఘాలు నాయకులు ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా బిఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇటీవల గని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్ట్రక్చర్ సమావేశం జరిగిన సమయంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యంతో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. అలాగే సింగరేణి సంస్థ ఆయా గనులు ప్రాజెక్టులలో కండిషన్లోని లేని యంత్రాలను వినియోగించడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇటీవల గని ప్రమాదాలు అధికమవుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రక్షణ చర్యలు విస్మరిస్తున్న సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు నిర్మాణాత్మకమైన కమిటీలలో రేజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయినప్పటికీ కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏదైతే ఎజెండా పెడతారో నిర్మాణాత్మకమైన కమిటీలో ఆ కమిటీ మినిట్స్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితుల్లో కూడా సింగరేణి యాజమాన్యం లేదు. ఇవాళ కండిషన్ లేని డీజిల్ బూజర్లు కానీ, కండిషన్ లేని డంపర్లు కానీ, కండిషన్ లేని డోజర్లు కానీ, కండిషన్ లేని ఎస్కార్ట్లు కానీ, కండిషన్ లేని అన్ని మిషనరీ అంతా కూడా కండిషన్ లేకుండా ఎక్స్పైర్ అయిన మిషన్లతోటి ఉత్పాదకత అని చెప్పేసి సింగరేణి యాజమాన్యం ఇవాళ భుజం మీద తుపాకీ పెట్టి ప్రొడక్షన్ తీయాలనే ఏదైతే ఉంటుందో అటువంటి ఆలోచన విధానం సింగరేణి యాజమాన్యం మానుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సేఫ్టీ ట్రైపార్టెడ్ కానీ, సేఫ్టీ బైపార్టెడ్ కానీ ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం అంటారు. యాక్సిడెంట్ రేట్ పెరుగుతూ ఉన్నది. ఇలా విలువైన కార్మికుల ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికి కూడా DGMS ఎవరైతే ఉన్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ OC3కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డైరెక్టర్ జనరల్ మైన్ సేఫ్టీ, మైనింగ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు పర్యవేక్షణలా ఇన్స్పెక్షన్ చేసి ఏ వెహికల్ అయితే ఎక్స్పైర్ అయిందో దాన్ని సీజ్ చేసి మరి కార్మికులకు సురక్షితంగా ఉన్న వెహికల్స్ సరఫరా చేయాలి. దాని ద్వారానే బొగ్గు తీయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున మేము సూచిస్తా ఉన్నాం. ఇది కనుక పాటించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. డైరెక్టర్ జనరల్ మైన్ సేఫ్టీని ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేసి రిటర్న్ గా మేము కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ శ్రావణ్ అనే కార్మికుడు
అదృష్టం కొద్దీ ఆయన చాకచక్యంతో భారీ ప్రమాదం నుంచి తప్పించారు. కానీ ఒకవేళ అదమర్చి ఉంటే మాత్రం శ్రావణ్ అనే కార్మికుడు ఎట్లుండాలనో మరి మా కార్మికుడు తోటి కార్మికుడు కాబట్టి కార్మికులందరూ కూడా OC3 యాజమాన్యం మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి అధికారి కూడా ఇవాళ ఒళ్ళు మరిచి పనిచేయాలి, చాకచక్యంతో పనిచేయాలి. ఇవాళ మీరు సేఫ్టీకి సంబంధించిన రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఏమన్నా ఉంటే బూట్లు ఉన్నాయా, టోపీలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని చెప్పి చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితమైన హామీతోటి ఇవాళ ఉత్పాదకతను తీయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిర్మాణాత్మకమైన సేఫ్టీ సమావేశాలను నిర్వహించి దానికి సంబంధించిన ఆలోచన విధానం అన్ని జాతీయ కార్మిక సంఘాలను సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశం త్వరలో ఏర్పాటు చేసి మరి దానికి సంబంధించిన సమాలోచనలు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS తరఫున మేము తెలియపరుస్తా ఉన్నాం. హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ కాలనీలో 7 అక్కా చెల్లెళ్ళు పోచమ్మ జాతర కాలనీ వాసులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. పిల్ల పాపలతో అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారు. 7 అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మాణిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు. ఒకే ఒక్కడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. విలన్లు హీరో అర్జున్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. హీరో పరుగులు తీస్తూ మురికి కాలువలో దూకుతాడు. తర్వాత నడుచుకుంటూ ఓ షాపు దగ్గరకు వస్తాడు. అతడు ఒకరోజు సీఎం అని గుర్తించిన ప్రజలు పాలతో అతడి శరీరాన్ని కడుగుతారు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. భార్యతో విడాకులు వచ్చిన సంతోషంలో ఒక వ్యక్తి పాలతో స్నానం చేశాడు. తనకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నల్బరీ జిల్లా బరాలి యపర్ గ్రామానికి చెందిన మానిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. 2 సార్లు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కూతురి భవిష్యత్తు కోసం మానిక్ భార్యను ఏమీ అనలేదు. ఆమెతో కలిసి ఉండటానికే ప్రయత్నించాడు. అయితే ఆమె 3వసారి కూడా ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి తన వెంట కూతురిని కూడా తీసుకెళ్లింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మాణిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ, ఈ రోజు నుంచి స్వేచ్ఛాజీవిని, నాకు పట్టిన మురికిని కడిగేసుకున్నాను. నాకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉంది. కొత్త జీవితానికి ప్రతీకగా పాలతో స్నానం చేస్తున్నానని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. মুক্ত আজিৰ পৰা মই আইনগত বিকশিত হৈছি বাৰে বাৰে গুচি যাই থাকে কোৰ্টৰ পৰাই উকিলৰ মাধ্যমত ডিভোৰ্চ হৈছে কালি হৈছে তাৰে আনন্দতে গাখীৰেদি গা ধুলো
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు ఉన్నాయన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదని ఆరోపణలు. హైకోర్టు జడ్జిలను మర్యాద పూర్వకంగా కలిసిన సిపి. భక్తి మార్గం ద్వారానే భగవంతుని మోక్షం పొందవచ్చు. భక్తులకు సూచించిన కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి వ్యతిరేకంగా యువత పోరాడాలి. పిలుపునిచ్చిన ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ. హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా జరిగిన 7 అక్కా చెల్లెల పోచమ్మ జాతర. భార్యతో విడాకులు, సంతోషంతో పాలతో స్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.